పర్సన్ చెప్పాలనుకుంటున్నాం. ఆర్టిస్ట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గౌరవనీయులందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా తెలంగాణ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున స్వాగతం సుస్వాగతం అన్న. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంత ట్రాఫిక్ లో కూడా మీ సమయాన్ని మాకు ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. ఇకపోతే మేమందరం జబర్దస్త్ లో చూశారు, సినిమాలో చూస్తున్నారు. బిజీగా ఉన్నా కూడా ఒక తెలంగాణ అసోసియేషన్ యూనియన్ అన్నప్పుడు మేము ఎందుకు ఇందులో జాయిన్ అయ్యాం ఆ ఒక్క పదానికి నేను ఇక్కడ దాకా చెప్పడం జరుగుతున్నది. ఒక్క అవకాశం ఇస్తే చాలు. ఈ సినిమాలో పనిచేసే ఆర్టిస్టులకు రేపటి నుంచి ఒక లాక్డౌన్ అయిపోయింది, 2 లాక్డౌన్ అయిపోయినాయి, మొన్న తెలియకుండా 3వ లాక్డౌన్ కూడా అయిపోయింది. యూనియన్లు అందరూ తెలిసిన వల్ల మాకు ఇంకో పని కాదు సార్, మాకు వచ్చిన పని చిన్నదో పెద్దదో నటించడం. ఆ నటించి వాళ్ళిచ్చే రూపాయి దాంతో మా ఇంటికి రోజు బియ్యం పట్టుకెళ్ళాం, ఏది వస్తుంది పట్టుకెళ్ళి అందులోనే ఆనందంగా బతికి గర్వంగా ఫీల్ అయ్యి బతికే మా ఆర్టిస్ట్ల ఈవెంట్ కు మీరు వచ్చినందుకు మరొకసారి స్వాగత సుస్వాగతం తెలియజేసుకుంటున్నా. ఇది ఈ డాష్ నుంచి అన్ని వర్గాల వారికి అందరికి, ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సుబ్బారావు గారికి, లోకరాజు గారికి. ఎందుకంటే ఇది ఒక్కరోజు పని కాదు, ఇది వీలవ్వదు, అది సాధ్యం కాని పని. అందరిని ఏకీభవించి ఇంతసేపు ఇలా కూర్చోబెట్టడం అంటే 9 గంటల నుంచి 5 గంటల వరకు అంటే మేము వినడం కూర్చోవడం మీ వల్లనే సాధ్యమైంది. సుబ్బారావు గారు, మీరు 1 టర్మ్ చేశారు, 2 టర్మ్ చేశారు. అవకాశం ఉన్నన్ని సార్లు చేసి మాకు స్పాన్సర్లు ఇస్తారో, అవకాశాలు ఇస్తారో, మా అందరి బిడ్డలకు, మా అందరి కళాకారులకు మీరు వెన్నంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇకపోతే మాకు ఎక్కువ బాధపడే ఒకే విషయం, అందరి తరఫున మీ మాట నా నోటగా చెప్తున్నది ఒక మాట. మాకు వేరే ఇన్కమ్ లేదు, వేరే అవకాశాలు లేవు, మాకు నటన తప్ప ఇంకోటి రాదు. మీరు మా దగ్గర 2 రోజుల పని తీసుకుంటారో 10 రోజుల పని తీసుకుంటారో దయచేసి పిలవకుండా ఇస్తే భగవంతుడు, పిలిచి ఇస్తే దేవుళ్ళు. ఒక టర్మ్ పెట్టుకొని 15 రోజులు 20 రోజులు 4 రోజులు చెప్తే అందులో ఏమొస్తే వాటితోటి మా జీవనాన్ని, మా పిల్లల దగ్గర మేము సినిమా హీరోలో మిమ్మల్ని గొప్పగా బతికే స్టేజ్ లో మేము ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా కన్వే చేసి మినిస్టర్లు అందరూ కూడా మన పృథ్వీ గారికి స్పెషల్ గా 30 years పృథ్వీ అన్నకు, ఎందుకంటే ఇక్కడ అక్కడ 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ నాకు చీకట్లో ఉండి ఎవరు కనపడట్లేదు. కాబట్టి మా కళాకారులకు మీ ఎందుకు ప్రోత్సాహం ఏది దొరుకుతుంది, పెంచినా సెక్యూరిటీ ఇస్తారా, హెల్త్ ఇస్తారా, గర్వంగా సినిమా ఫీల్డ్ ఇక్కడే ఉండేటట్టు, ఈయన ఉండిపోయేటట్టు మీ సహకారం అందించాలని, మీరు సహకరిస్తారని ఆశిస్తూ వీళ్ళందరి తరఫున మరోసారి తెలియజేసుకుంటూ, చిన్న ఆర్టిస్టు పెద్ద ఆర్టిస్ట్ లేరు, అనుభవం ఉన్న ఆర్టిస్టు అనుభవం లేని ఆర్టిస్టులకు వెళ్ళి అనుభవం సంపాదించుకున్న ఆర్టిస్టులందరికీ మనస్ఫూర్తిగా 12 సంవత్సరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చేస్తున్న సలహా. థ్యాంక్ యూ.